సోదరులకు నమస్కారం. రేవంత్ సర్కార్ 2 నెలల పాలనలో కేసులు, బూతులు, దాడులు, దౌర్జన్యాలు తప్ప మరి ఏ ప్రగతి కనిపిస్తలేదు. ప్రశ్నించిన యువత మీద దాడి, రైతుల మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి, జర్నలిస్టులు స్వేచ్ఛగా సచివాలయంలో తిరగకుండా ఆంక్షలు, అడుగడుగున ఆంక్షలు, ఇట్లా ఆంక్షలు, ఆర్తనాదాలు, కేసులు తప్ప ప్రజాపాలన ఎక్కడ లేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి సూచిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేరును కాంగ్రెస్ ఐ కాకుండా కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకోండి. కాంగ్రెస్ ఐ లేదు ఇప్పుడు కాంగ్రెస్లో, రాష్ట్ర కాంగ్రెస్లో. కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకోండి. కాంగ్రెస్ ఆర్ అంటే రేవంత్ రౌడీలు. కాంగ్రెస్ రేవంత్ రౌడీల పార్టీగా మారిపోయింది ఇవాళ. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చింది ఒక మంచిని, గత ప్రభుత్వం కంటే మంచి చేసి రాష్ట్రానికి మేలు చేస్తారని, ప్రగతి వైపు నడిపిస్తారని. కానీ అటువైపు నడిపించకుండా దేశ్ముఖ్ల దారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. దౌర్జన్యకాండను అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం సహించదని ఈ సందర్భంగా కాంగ్రెస్ క్యాబినెట్ని హెచ్చరిస్తూ ఉన్నాం.